నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి గతంలో మనం శ్రీచక్రం గురించి అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం నమస్తే గురువుగారు. అమ్మా. గురువుగారు, గత ఎపిసోడ్ లో మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ సారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా శ్రీచక్రం గురించి చెప్తాను అని అన్నారు. మరి అవును. ఈ రోజు తాంత్రిక వస్తువుల్లోకి వస్తే గనక మనకి శ్రీచక్రం కూడా దానిలో ఒకటే అవుతుంది. రైట్. మరి దీన్ని మనం ఇంట్లో పెట్టుకుని పూజించుకునే సమయాల్లో అసలు దీనికి ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి? దీన్ని ఏ విధంగా మనం చూసుకుంటే ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తుంది అనేది కొంచెం వివరించగలుగుతారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం పరిచయం చేసినవి ఏవైతే ఉన్నాయో అంటే ఏమంటాం హాతాజోడి అవ్వచ్చు, హ్మ్. తర్వాత ఈ లక్ష్మీ గవ్వలొచ్చు, హ్మ్. ఇలాంటివి ఏవైనా గాని అంటే ఇందులో మనకి గోమతి చక్రాలు ఇలా చేసాం హ్మ్. కదా! అవి అందరి ఇళ్ళల్లో ఉంటాయనేది మనం నమ్మకంగా చెప్పలేం. హ్మ్. కానీ సాధారణంగా ఒక 10 ఇల్లులు ఉన్నాయంటే గనక ఈ 10 ఇళ్ళలో ఆ ఇంట్లో ఒక శివలింగమైనా ఉంటుంది, ఒక శ్రీచక్రమైనా ఉంటుంది. హ్మ్. సో, మిగతా మనం గతంలో చెప్పుకున్నవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. కానీ ఇందులో ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఈ శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఎలా అనుకున్నా పర్వాలేదు. అంటే హ్మ్. శ్రీచక్రం ఎంత మీద లిఖిస్తే అది ఇదవుతుంది. కొంత మేరుతో చేయటం అనేది ఒకటుంటుంది. అంటే కూర్మ శ్రీయంత్రాల్లో రకరకాలున్నాయి. హ్మ్. అలాగే ఇప్పుడు మనం పాదరసంతో అన్ని రకాల యంత్రాలు ఇప్పుడు ఒక పాదరస శివలింగం అనేది మొదట ఉండేది. హ్మ్. ఇప్పుడు పాదరసంతో మనం వినాయకుడిని చేస్తున్నాము, ఇలా శ్రీయంత్రాలు చేస్తున్నాము. ఇలా అన్నీ వచ్చేసాయి. సో, అష్టధాతువులతో కూడా ఉంటుంది. అంటే 8 రకాలైన లోహాలను ఉపయోగించడం అనేది ధాతువుల్ని. హ్మ్. అది అష్టధాతువుతో చేసిన శ్రీచక్రం అనేది. సో, తర్వాత వెండి రేకు మీద చేసుకోవటం అనేది, బంగారం రేకు మీద చేసుకోవటం అనేది. ఇలా రకరకాలైన శ్రీ చక్రాలున్నాయి లేదా శ్రీ యంత్రాలున్నాయి. హ్మ్. ఇది మనం మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. తీసుకున్నవి అంటే రెడీమేడ్‌గా తీసుకొచ్చింది రెడీమేడ్‌గా పెట్టేస్తే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. వాటికి ఏదైనా సరే మీరు పూజ గాని, కొంత హ్మ్. శక్తిని ధారపోయటం. అందులో ఇప్పుడు మనకి చెప్పేది ఏదైనా గాని ఈ శ్రీచక్రం అనేది చాలా పరమోత్తమమైనది. హ్మ్. ఇది ఈవెన్ మీకు ఇవాళ తిరుపతి గాని, ఏదైనా సరే పెద్ద పెద్ద దేవాలయాలన్నిట్లో కూడా శ్రీచక్రం ముందు ప్రతిష్ఠ చేసిన తర్వాతే దాని మీద మళ్ళీ వీళ్ళు విగ్రహాన్ని నెలకొల్పటం అనేది ఉంటుంది. ఎందుకని అంటారు ఎందుకని అలాగా? అంటే గనక శ్రీచక్రం వల్ల ఆకర్షణ శక్తి అనేది ఉధృతంగా ఉంటుంది. హుహుహు. అలాగే ఈ శ్రీచక్రం అనేది అంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆకర్షణ అది ధనాకర్షణ అవ్వచ్చు, ప్రజాకర్షణ అవ్వచ్చు, విద్యాకర్షణ అవ్వచ్చు. ఏ అదైనా సరే ఆకర్షణ. హ్మ్. సో, ఆకర్షణకి మరి ఆలంబనగా నిలిచేదే శ్రీచక్రం. అందుకని శ్రీచక్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలది. హ్మ్. ప్రతి ఎవ్వరైనా పెట్టుకోవచ్చంటారు. హ్మ్. వాళ్ళు వీళ్ళని అందుకని లేకుండా. అదే చెప్తున్నా. ఇప్పుడు మనం చెప్పేది కూడా అదే. ఇవాళ మనం హ్మ్. చెప్పాలనుకుంది కూడా అదే. హుహు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ శివలింగం అనేదొకటి, తర్వాత ఈ శ్రీచక్రం అనేదొకటి. హ్మ్. ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అంటే వాళ్ళు పెట్టుకున్నా కూడా ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసి తెలియని దాంతో అమ్మో! మీ ఇంట్లో శ్రీచక్రం పెట్టారు దానికి బోలెడు పూజలుండాలండి బాబు మీరేంటి ఇలా పెట్టి వదిలేసారంటే వీళ్ళకి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. హ్మ్. అమ్మో! నేను శ్రీచక్రం తెచ్చి పెట్టాను ఏమవుతుందో ఏంటో అని. మీరేం భయపడాల్సిందేం లేదు. బెంగపడాల్సింది అంతకంటా లేదు. తేలిగ్గా చేసుకోండి. ఖచ్చితంగా శ్రీచక్రం యొక్క విశిష్టత ఏంటి? మహిమ అనేది ఏంటనేది మీ అనుభవంలో ప్రత్యక్షంగా చూడగలుగుతారు. హ్మ్. దీన్ని ఎప్పుడైనా సరే శ్రీచక్రం అంటే ఇప్పటికే ఉన్నవాళ్ళు సరే, లేని వాళ్ళ కోసం అయితే ముందు ఒకసారి చెప్తాను. అంటే హ్మ్. కొత్తగా మనం శ్రీచక్రం కొందాం అనుకున్నాం. లేదా కొత్తగా మన ఇంట్లో శ్రీచక్రాన్ని తెచ్చి పెడదాం అనుకున్నాం. అలాంటి వాళ్ళు దీనికి ఈ శ్రీచక్రానికి ఎప్పుడు కూడా కార్తీక మాసం, మాఘమాసం చాలా విశిష్టమైనది. హ్మ్. ఆ సమయంలో తెచ్చుకోవచ్చంటారు. ఇప్పుడు అందులో మాఘమాసమే నడుస్తుంది మనకి. హ్మ్. కనుక ఈ మాఘమాసం అనేది విశిష్టమైనది. తర్వాత రెండోదొచ్చేప్పటికేంటంటే సరే ఈ 2 నెలలు కూడా అయిపోతే వైశాఖ, జ్యేష్ఠాలు తర్వాతొస్తాయి. హ్మ్. బాగా అచ్యుతము, కార్తీకము, మాఘము. తర్వాతొస్తాయి వైశాఖము, జ్యేష్ఠము. తర్వాత బుధ, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా చాలా మంచివే. హుహుహు. తర్వాత తిథుల్లోకి వచ్చేప్పటికి పౌర్ణమి తిథి చాలా మంచిది. త్రయోదశి తిథి చాలా మంచిది. హ్మ్. పంచమి తిథి కూడా చాలా మంచిది. ఇక నక్షత్రాల్లోకొచ్చేప్పటికి పుష్యమి, రేవతి నక్షత్రం ఉన్నప్పుడు గాని, ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు గాని, హస్తా నక్షత్రం ఉన్నప్పుడు గాని, మఖా నక్షత్రం ఉన్నప్పుడు కూడా చాలా మంచిది. కనుక ఇన్ని రోజులు చెప్పాం మీకు. హ్మ్. ఇందులో ఏదైనా సరే మనం ఒకటి మంచిది ఎంచుకొని, ఆ రోజు ఇదేం చేయాలంటే గనక ఈ శ్రీ యంత్రం అనేది.
ఇప్పటికే కొన్ని ఉన్నవారు అనుకోండి, వాళ్ళేమో ఒకసారి శుభ్రంగా దాన్ని పచ్చి నీళ్ళతో, అదే పచ్చి కొబ్బరి నీళ్ళతో, అంటే బోండం మనం ఉంటుంది కదా, అవును. అంటే కొబ్బరికాయ కాకుండా బోండం నీళ్ళు ఉంటాయి కదా, ఉమ్, పచ్చి కొబ్బరి బోండం అంటాం. ఆ నీళ్ళతో శుభ్రంగా శుద్ధి చేసేయాలి, ఉమ్, కడిగేయటం అనమాట. ఇది ఇప్పటికే ఉన్నవాళ్ళు. ఉమ్. అలా కాకుండా కొత్తగా మీరు తెచ్చుకున్నారనుకోండి, దాన్ని కాయని పాలు కాకుండా పచ్చి పాలతో శుద్ధి చేయాలి. ఓకే, పచ్చి పాలతోనే. ఉమ్, ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కొబ్బరి బోండం నీళ్ళతో, ఉమ్, ఓకే. కొత్తగా తెచ్చుకున్న వాళ్ళైతే పచ్చి పాలతో దీన్ని శుద్ధి చేయాలన్నమాట. శుద్ధి చేసి ఏం చేయాలి అంటే గనక, ముందు మన ఇంటి దేవుడి దగ్గర ముఖ్యంగా లక్ష్మీదేవి గాని, లలితాదేవి పటం గాని కంపల్సరీ ఉండాలి. ఉమ్, ఈ రెండిట్లో ఏదో ఒక పటం అయితే ఉండాలి. కొద్దిగా ఒక చిన్న పళ్ళెం మీద కొద్దిగా బియ్యం పోసి, ఆ బియ్యం మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరవాలి. ఉమ్, ఆ వస్త్రం మీద ఈ యొక్క శ్రీచక్రాన్ని పెట్టాలి. పెట్టి మనం ఏం చేయాలి అంటే గనక, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామం గాని, ఉమ్, లలితాదేవి యొక్క అష్టోత్తర నామం గాని పఠించాలి. ఉమ్, పఠించిన తర్వాత మధ్యలో మనకి ఈ పుష్పం సమర్పయామి అని వచ్చినప్పుడు దొరికితే మీరు ఈ తులసి దళాల్ని, అంటే ఉమ్. తులసి దళాలతో కూడిన మాల వేయటం అనేది, లేదా కనీసం కొన్ని తులసి దళాల్ని ఆ యొక్క యంత్రం మీద వేయటం అనేది. అర్పించడం. ఉమ్, సో ఈ రకంగా చేయాలన్నమాట. ఇక ఈవిడికి కూడా పొంగలే నివేదన చేయాలి. ఉమ్, అది తీపి పొంగలే నివేదన చేయాలి. ఇంకా అమ్మవారు గనక కంపల్సరీ సుగంధ ద్రవ్యాల్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే యాలకులు గాని, లవంగాలు గాని, ఉమ్, ఆ రకంగా మనం సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు గాని వేసి ఈ యొక్క పొంగల్ తయారు చేయాలన్నమాట. ఉహుహు. ఆ పొంగల్ని నివేదన మనం చేయాలి. తర్వాత ఓం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః. ఓం ఉమ్, హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః. ఇది 108 సార్లు చదవాలి. ఇక నేతితో దీపం వెలిగించాలి. ఉమ్, నూనెతో కాకుండా నేతితో దీపం వెలిగించాలి. వేసి ఆ రకంగా చేసేసి దాన్ని మనం ఒక 2, 3 గంటలు అలా ఉంచేయాలి. తర్వాత స్థానం కదిపేయాలి. ఉమ్, కదిపేసి అప్పుడు ఆ యంత్రాన్ని మీరు దేవుడి దగ్గరే అలా స్థిరంగా ఉంచాలన్నా దేవుడి దగ్గరే ఉంచొచ్చు. ఉమ్. లేదు మీరు ఎక్కడైనా సరే ఒక బీరువాలోనో ఎక్కడైనా పెడదాము అనుకున్నప్పుడు బీరువాలో పెట్టండి, కానీ ఆ పైన మటుకు ఈ ఎరుపు వస్త్రాన్ని ఉంచేయండి అలా. ఉమ్, ఇక అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో కుదిరినప్పుడు మళ్ళీ ఇదే రకంగా కొద్దిగా మనం కొబ్బరి నీళ్ళతో గాని, పచ్చి పాలతో గాని కడిగేసి మళ్ళీ ఒకసారి ఉమ్, మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకోవటమే. ఉమ్. ఇది ఆ రకంగా మీరు గనక చేసుకుంటూ వస్తే తప్పకుండా చక్కటి ఈ శ్రీచక్రం ప్రకారంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో, ఉమ్, మిగతా మనకి ఏదైనా సరే ఇంతకు ముందు చెప్పుకున్న వస్తువులు ఉన్నా లేకపోయినా తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఉండి తీరవలసిందైతే గనక ఉమ్. శ్రీచక్రమే. ఎందుకంటే శ్రీచక్రం యొక్క మహిమ వర్ణించడం అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి సైతం కూడా సరిపోదు అని చెప్పి స్పష్టంగా ఈ శ్రీచక్రార్చనలో రాసిబడి ఉండటం అనేది కూడా ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండే అన్నిటికి కూడా అంటే సమస్త దేవత ఉమ్, శ్రీచక్రంలోనే కొలువై ఉంటారు. ఉమ్. అందుకని మనం శ్రీచక్రాన్ని అర్చించడం అంటే గనక పలానా దేవుడిని పూజిస్తున్నామని కాదు, అంతమంది దేవతలను ఆ. ఆరాధిస్తున్నామని. కనుక ఆ రకంగా మీరు చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలొస్తాయి. ఈ రకంగా చేయించాలి శ్రీచక్రానికి. మరి గురువు గారు అయితే ఇప్పుడైతే శ్రీచక్రం గురించి చాలా చక్కగా వివరించారు. దానికి ప్రాణ ప్రతిష్ఠాపన చేయడం కావచ్చు, అందరి ఇళ్లలోనే ఉండాలి, అందరూ ఉంచుకోవాలి అని ఖచ్చితంగా చెప్పారు. అండ్ దాంతో పాటుగా మరి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు? తప్పకుండా మనం ఈసారి శివలింగం గురించి కూడా ఇదే రకమైన అనుమానాలుంటాయి గదా! హ్మ్. అంటే అసలు శివలింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చా అవును. లేదా? వాటికి ఏ రకంగా పూజ చేయాలనేది. హ్మ్. అంటే ఎప్పుడైనా సరే శ్రీచక్రానికి ఎంత విలువ ఉందో శివలింగానికి కూడా అంతే విలువ ఉంది. అవును. అందుకని ముందైతే గనుక నెక్స్ట్ మనం శివలింగం చెప్పుకున్నాం. ఆ హ్మ్. తర్వాత ఇంకా అరుదైన తాంత్రిక వస్తువుల గురించి తర్వాత తర్వాత ఓకే. చెప్పుకుందాం. ఓకే. అయితే నెక్స్ట్ వీక్ శివలింగ అనేది మనం ఇంట్లో ఉంచుకోవచ్చా? లేదా దాన్ని రైట్. ఒకవేళ ఉంచుకుంటే దాన్ని ఎలా పూజించాలి? ఏ ఏ విధంగా జాగ్రత్తలు చేయాలి? తీసుకోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ తప్పకుండా. కూడా తప్పకుండా చర్చిస్తారని అనుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే అంటే మనం శ్రీచక్రం గతంలో గూడా మళ్ళీ చెప్పాం. వాళ్ళకి హ్మ్. ఇంకేదైనా వస్తువు ఉండి మాకు అదే ఆరాధించడం ఎలాగనేది అవును. కూడా వాళ్ళ కామెంట్‌లో పెట్టినా మనకి ఇబ్బంది. అవును. ఖచ్చితంగా.
ఖచ్చితంగా గురువు గారు చెప్పినట్టుగా మీరు కూడా విన్నారు కదా! మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి మీ ఇంట్లో ఏవైనా సరే ఇలా తాంత్రిక వస్తువులకి సంబంధించినవి ఇంట్లో ఉన్నాయి. దానికి ప్రాణ ప్రతిష్టాపన ఎలా చేయాలి? లేకుంటే దాన్ని ఏ విధంగా పూజించాలి? ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేవి ఏమైనా కూడా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి తగ్గ వీడియోస్ మేము పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి.